కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ సుధాకర్ ఏసీబీ వలలో చిక్కారు. 12,000 రూపాయలు లంచం ఇవ్వాలని వాహనాల క్రయ విక్రయాలు జరిపే ఒక వ్యాపారిని ఎస్ఐ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ వద్ద లంచం డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ సుధాకర్ ఏసీబీ వలకు చిక్కారు. 12,000 రూపాయలు లంచం ఇవ్వాలని వాహనాల క్రయ విక్రయాలు జరిపే ఒక వ్యాపారిని డిమాండ్ చేశారు ఎస్ఐ. జిల్లా కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ వద్ద లంచం డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విఘ్నేష్. చెప్పండి, 12,000 రూపాయలు అడిగినట్టుగా సమాచారం. ఏంటి ఆయన పైన ఎలిగేషన్? అంటే ఆయన చేసిన మిస్టేక్ ఏంటి? దానికి లంచం అడిగినట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా పోలీసులపై వరుస ఆరోపణలు వస్తున్నాయి. రీసెంట్ గా భీమ్గల్ లో ఎస్ఐ మీద ఆరోపణలు వచ్చాయి. ఒక అతను వీడియో వైరల్ చేశాడు. దాంతో ఆ ఎస్ఐని ఎస్సీని ఇద్దరిని కూడా అక్కడి నుంచి బదిలీ చేశారు. ఇప్పుడు తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్ఆర్డి నియోజకవర్గానికి సంబంధించిన సమస్య ఇప్పుడు బయటకు వచ్చింది. లింగంపేట ఎస్ఐ సుధాకర్ ఏసీబీకి చిక్కాడు. రెడ్ హ్యాండెడ్ గా నిజామాబాద్ లో పట్టుబడ్డాడు. 12,500 రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ కూడా అఫీషియల్ గా ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్ లోని వినాయక్ నగర్ లో ఈ సంఘటన జరిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ లీవ్ మీద వచ్చిన సందర్భంలో ఇక్కడ 12,500 తీసుకుంటూ లంచం తీసుకొని పట్టుకోవడం అనేది ఒకసారిగా పోలీస్ శాఖలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఒక ఆటోమొబైల్స్ కు సంబంధించిన వ్యక్తి, ఆటో కన్సల్టెన్సీ సంబంధించిన వ్యక్తి లింగంపేటకు సంబంధించిన కారు నిజామాబాద్ కు సంబంధించిన వ్యాపారి కొనుగోలు చేసిన సందర్భంలో డాక్యుమెంట్స్ లేని సందర్భంలో మళ్ళీ లింగంపేటకు ఆ కారు వెళ్ళింది. ఆ సమయంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఆ కారును పట్టుకున్నారు. దాన్ని మళ్ళీ కారును విడుదల చేసింది. వదిలేసేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. నిజామాబాద్ కు చెందిన స్వామి అనే వ్యక్తి వద్ద అతను డిమాండ్ చేయడంతో నిజామాబాద్ ఇస్తానని చెప్పడంతో అతను ఇక్కడ లీవ్ లో వచ్చిన సందర్భంలో నిజామాబాద్ లో 12,500 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 2 నెలల క్రితమే